మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్స్ అందులో పెట్టింది. A1గా విడుదల రజని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజని మరిది గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. శనివారం ఆమెపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు అందులో పెట్టింది. A1గా విడుదల రజని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజని మరిది గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. శనివారం ఆమెపై కేసు నమోదు చేశారు.